ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే బేసిక్ స్ట్రక్చర్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ హెచ్టిఎంఎల్ని అసలు ఎక్కడ రన్ చేయాలి, ఎక్కడ రాయాలి కోడ్ అని తెలుసుకుందాం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ హెచ్టిఎంఎల్. ఫస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి VS కోడ్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుద్ది. సో మీరు విండోస్ అయితే కనుక విండోస్, లేకపోతే మ్యాక్ అయితే మ్యాక్, VS కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు VS కోడ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అందులో ఇప్పుడు నేను నా దానికి ఆల్రెడీ నా ఫోల్డర్స్లో నేమ్ అయితే ఇచ్చుకోవాలి. మన ఫోల్డర్కి నేను మై పోర్ట్ఫోలియో నాస్వా నేమ్ ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత అండ్ మెయిన్ థింగ్ ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మనం రన్ చేయగలం. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా న్యూ ఫైల్ అండ్ న్యూ ఫోల్డర్ అని చెప్పి, న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మన ఫోల్డర్కి ఏ నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ అయితే క్లిక్ చేయండి. నేను యూట్యూబ్ HTML అని అయితే ఇచ్చాను. దాని తర్వాత ఇందులో ఎన్నైనా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం HTML రాయడానికి index.html అని ఫైల్ని క్రియేట్ చేయాలి. ఇదే అవసరం లేదు, ఏ నేమ్ అయినా సరే ఇవ్వచ్చు. బట్ మోస్ట్లీ దీన్నే వాడతాము ఎర్రర్స్ అవి రెడ్యూస్ చేయడానికి. ఫస్ట్ HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ రావడానికి సింపుల్ ఈజీ. అందులో చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. మనం ఈజీగా రావడానికి Shift+1 అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా కోడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకైతే మేజర్గా 5 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఏంటంటే డాక్ టైప్, HTML, హెడ్, బాడీ అండ్ టైటిల్. ఫస్ట్ మనం ఈచ్ దాని గురించి చూద్దాం. ఈ డాక్ టైప్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఇచ్చే డాక్యుమెంట్ ఏ టైప్లో ఉంది అని చెప్తుంది. అంటే ఇప్పుడు బ్రౌజర్కి ఏమని చెప్తుందంటే ఒక HTML డాక్యుమెంట్ నీకు సెండ్ చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాని తర్వాత HTML యూజ్ చేస్తాం. దీంట్లో లాంగ్వేజ్ EN ఇట్ మీన్స్ ఇంగ్లీష్. నెక్స్ట్ హెడ్లో ఉండేదంతా అడిషనల్ డేటాని. ఇందులో మెటా యూజ్ చేస్తాం. ఇక్కడ మనం UTF-8 యూజ్ చేస్తాం, అంటే యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మేట్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఏ క్యారెక్టర్ అయినా మన కోడ్లో ఎర్రర్స్ లేకుండా ఎలిజిబుల్ అయ్యేలా మనం ఈ క్యారెక్టర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమోజీస్ రావాలన్నా ఈ UTF-8 యూజ్ చేస్తే ఎటువంటి ఎర్రర్స్ రావన్నమాట. దాని తర్వాత టైటిల్ మనకి బ్రౌజర్లో పైన కనిపిస్తుంది. టైటిల్ వాట్ ఎవర్ వీ గివ్ ఇట్ రిప్రజెంట్స్ దట్. లేటర్ బాడీలో మనకి కావాల్సిన మెయిన్ కంటెంట్ అంతా రాసుకుంటాం.